అటువంటి ధర్మ ప్రచారంలో నిరంతరము పరిశుద్ధానందగిరి స్వామి వారు ఉండటం వల్ల వారి తేజస్సు, వారి తాలూకా శరీరం యొక్క ఫిట్నెస్ ఇప్పుడు కూడా వారితో మనం నడవలేము. అటువంటి స్వామీజీ వారు మన ఆశ్రమానికి వచ్చి వారి దివ్యమైనటువంటి భాషను మనం దివ్యమైన బాణి మనకు తెలియజేయవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యాజ్ఞవల్క్య రాజాశ్రమం కాబట్టి ఇది యాజ్ఞవల్క్యునికి సంబంధంగా 2 మాటలు మాట్లాడుకుంటే బాగుంటుందేమో అని నాకు ఒక ఆలోచన కలిగిందనమాట. మైత్రేయీతి హోవాచ, మైత్రేయీతి హోవాచ అహమస్మాత్ స్థానాత్ ఉద్యాస్యన్వా ఇది. మైత్రేయి దగ్గరికి యాజ్ఞవల్క్యుడు వెళ్ళి, అమ్మ గృహస్థాశ్రమం పూర్తి అయిపోయింది, చిన్న సంతానానికి సంతానం కలిగిన తర్వాత ఇంట్లో ఉండకూడదు, ఇంట్లో ఉంటే వాడు గృహస్థుడు కాడు, పతనావస్థుడు అన్నమాట, ఉండకూడదు. కాబట్టి నేను ఉద్యాస్యన్వా అహమస్మాత్ స్థానాత్ అంటే గృహస్థాన్ని వదిలిపెట్టి వానప్రస్థమో సన్యాసమో స్వీకరించదలుచుకున్నాను. మరి అనయా కాత్యాయన్ని అంతం కరవాణి. ఇది 2 భార్యలు ఉన్నారు కదా, కాత్యాయనికి నీకు గొడవలు రాకుండా ఏదో ఇంత ఆస్తులు పంచిపెడితే మా మాదిరిగా మీరు అడవిలో కూర్చొని తపస్సు చేయడం వీలు పడదు కదా, ఏదో మీ కొడుకుల దగ్గరనో బిడ్డల దగ్గరనో మీకు ఇష్టం ఉన్న చోట ఉండండి, నేను పంచి పెడతా అంటాడు అన్నమాట. సాహోవాచ మైత్రేయి, ఆమె అన్నదన్నమాట, స్వామి నువ్వు ఈ భూమిని మొత్తం, భూమండలాన్ని మొత్తం నాకు సమర్పించిన, ఆస్తులు మొత్తం సమర్పించిన, ఆ ఆస్తితోటి నాకు ఆత్మజ్ఞానం కలుగుతుందా అని అడిగింది. ఆస్తులు ఉంటాయి కదా, ఆస్తులు అంటే సాహోవాచ యాజ్ఞవల్క్య యథా ఉపకరణవతాం జీవితం తథైవతే జీవితగుం స్యాత్ అమృతత్వస్య తు నా ఆశ అస్తి విత్తేన. బాగా డబ్బులున్న వాళ్ళు మంచి ఇళ్ళు కట్టుకొని, కార్లు కొనుక్కొని, పరిచారకులను పెట్టుకొని, ఒళ్ళు కదలకుండా హాయిగా ఏ విధంగా బతుకుతారో ఆ విధంగానే బతకగలుగుతావు. కానీ అమృతత్వస్య తు నాశ అస్తి విత్తేన, ఈ డబ్బు నీకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించదు అని చెప్తారన్నమాట. దానికి అంటదన్నమాట, మరి స్వామి ఆత్మజ్ఞానం ప్రసాదించని దానికి మీ డబ్బు నాకెందుకు, నీకు ఏది తెలిసిందో అది నాకు ఉపదేశం చెయ్యండి అని చెప్తారు. అంటే ఆత్మజ్ఞానం కదా, నీ ఆత్మజ్ఞానం ఉపదేశం చేయంటే ఆయన చాలా సంతోషపడతాడు అన్నమాట. సంతోషపడి నీలాంటి భార్య నాకు దొరకడం చాలా అదృష్టము, సరే రా నీకు ఉపదేశం చేస్తా, ఆ ఉపదేశం చేసిన దాన్ని మనన నిధిధ్యాసనాలు చేసుకోవాలని ఆయన ఉపదేశం చేస్తాడు అన్నమాట. సహోవాచ నవ అరే పత్యుక్కామాయ పతిప్రియో భవత్యాత్మనస్తు కామాయ పతిప్రియో భవతి నవ అరే జాయాయా కామాయ జాయా ప్రియా భవత్యాత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి నవ అరే పుత్రాణం కామాయ పుత్రా ప్రియా భవంతి ఆత్మనస్తు కామాయ పుత్రా ప్రియా భవంతి నవ అరే బ్రహ్మస్య కామాయ బ్రహ్మప్రియో భవత్యాత్మనస్తు కామాయ బ్రహ్మప్రియో భవతి నవ అరే క్షత్రస్య కామాయ క్షత్రం ప్రియం భవత్యాత్మనస్తు కామాయ క్షత్రం ప్రియం భవతి నవ అరే లోకానాం కామాయ లోకాప్రియా భవంతి ఆత్మనస్తు కామాయ లోకాప్రియా భవంతి నవ అరే దేవానాం కామాయ దేవాప్రియా భవంతి ఆత్మనస్తు కామాయ దేవాప్రియా భవంతి నవ అరే విత్తస్య కామాయ విత్తం ప్రియం భవత్యాత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి నవ అరే భూతానాం కామాయ భూతా ప్రియా భవంతి ఆత్మనస్తు కామాయ భూతా ప్రియా భవంతి నవ అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవత్యాత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మా వ అరే శ్రోతవ్యో ద్రష్టవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య మైత్రేయి ఆత్మనా వ అరే దర్శనేన శ్రవణేన మత్య విజ్ఞానేన ఇదగుం సర్వం విదితం. ఏమన్నా అర్థమైందా? కాలేదు. దీని సంక్షిప్తమైన అర్థం అంటే ఏంటంటే, ఓ మైత్రేయి
ప్రపంచంలో దేన్ని ప్రేమించినా, అంటే భర్తను భార్య ప్రేమించినా, భార్యను భర్తను ప్రేమించినా, ఇద్దరు కలిసి పిల్లల్ని ప్రేమించినా, బ్రాహ్మణుడు నేను బ్రాహ్మణత్వాన్ని ప్రేమించినా, కమ్మ వాళ్ళ చౌదరిని నేను చౌదరానికి ప్రేమించినా, ఒక ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే పదవాన్ని ప్రేమించినా, మరి ప్రపంచంలో దేన్ని ప్రేమించినా ఆత్మనస్తు కామాయ, తన కోసం తాను ప్రేమిస్తారన్నమాట. ఒకరి కోసం ఒకరిని కాదు, తన కోసం. భార్యను ప్రేమిస్తారు ఎందుకోసం? భార్య బాగుండాలని కాదు, భార్య బాగుంటే నేను మా పిల్లలకు అన్నం వండి పెడుతుంది, ఆనందంగా ఉంటామని. భర్తను ప్రేమిస్తారు భార్య ఎందుకు ప్రేమిస్తారు? ఆయన బాగుంటే డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పడేస్తే ఏదో మేము మా పిల్లల వద్ద బాగుంటామని. నవారే దేవానాం కాయ, ఏ దేవుని దగ్గరికి పోయి ఏ పూజ చేసినా, ఓ వెంకటేశ్వర స్వామి నువ్వు బాగుండు, నీ భార్య బాగుండు, నీ పిల్లలు బాగుండని, నీ సంసారం బాగుండని ఎవడన్నా పూజ చేస్తారా? ముందే అన్ని సంకల్పాలు చెప్తారు. శుభాభ్యాం శోభరమూర్తి శ్రీ మహావిష్ణురాజ్ఞ ప్రవర్తమానస్య అని ధన కనక వస్తు వాహన ఐశ్వర్య అభివృద్ధి అర్థమని లక్ష్య కోరికలు పెట్టుకొని దేవతలను మనము పూజిస్తామన్నమాట. 1-2 నవారే భూతానాం కామాయ భూత అప్రియా భవంతి, ఆవులను ప్రేమిస్తాము, ఎద్దులను ప్రేమిస్తాము, కుక్కలను ప్రేమిస్తాము, కోళ్ళను ప్రేమిస్తాము. ఎందుకోసం? వాటి కోసమా? వాటితోటి మనకు అవసరం ఉంటుంది కాబట్టి మన కోసం వాటిని ప్రేమిస్తామో. నవారే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి, పుట్టి నుండి సచ్చిందాక నువ్వు దేన్ని ప్రేమించినా అది ఎవరి కోసం ప్రేమిస్తావు? ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మనస్తు, ఆత్మ అంటే ఏంది చెప్పండి? రాముడు అంటే మీకు తెలుసా? ఏం మాట్లాడతలేదు. రాముడు అంటే తెలుసా? కృష్ణుడు అంటే తెలుసా? రాముడు ఎక్కడ ఉంటాడు? రామాలయంలో ఉంటాడు. కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? కృష్ణ మందిరంలో ఉంటాడు. శివుడు ఎక్కడ ఉంటాడు? శివాలయంలో ఉంటాడు. మరి ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఆత్మ ఎక్కడ ఉంటుంది? అంతటి ఉంటుందంట. చెప్తున్నాడు అన్నమాట. ఆత్మనస్తు కామాయ, మనం నేను అనండి మీరు, నేను నేను గట్టికి వినపడతలేదు. నేను టిఫిన్ పెట్టిందా? కొంచెం బయటికి రాని. నేను టిఫిన్ బయటికి కాదు, మాట బయటికి రాని. నేను ఆ నేనే ఆత్మ. నేను అనేది ఏది? అది ఎవరు? నువ్వే. నేను అన్నది ఎవరు? నువ్వే కదా, నువ్వే ఆత్మ. ఆత్మనస్తు కామాయ, మనమే ఆత్మ. అంటే మన కోసమే ఈ ప్రపంచాన్ని అంత ప్రేమిస్తున్నావు. ఆత్మ అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. అంటే మనం పొద్దున్నే లేచి మనల్ని వదిలిపెట్టేసినాం. భార్య చింత భర్త, భర్త చింత భార్య, ఇద్దరు కలిసి పిల్లల చింత, గురువు చింత శిష్యుడికి, శిష్యుడి చింత గురువుకి, వీళ్ళందరి చింత భక్తులకు. ఈ ప్రపంచంలో పొద్దున్నే లేచి సాయంత్రం దాకా సంసారం చింతలే, ఉద్యోగాల చింతలు, వ్యాపారాల చింతలు, పొలాల చింతలు, పైసల చింతకు, ఉపన్యాసకుల చింత, ఇవన్నీ ప్రపంచ చింతనే తప్ప ఆత్మ చింత ఉందా మనకు పుట్టిన నుండి ఇప్పటిదాకా? ఆత్మ అంటే మనమెవరో మనకు తెలుస్తుందా? మనకు అన్నీ తెలుసు, మనమెవరో మనకు తెలవదు. ఈ శరీరంలో నువ్వు ఎక్కడున్నావు, ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నావు, నీ స్వరూపం ఏంటిది, దాని గురించి గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఆలోచించడానికి వీలు పడదు. పెళ్ళి చేసుకున్నాక ఆత్మచింతన వీలు పడుతుందండి? పెళ్ళి చేసుకున్నాక ఆత్మచింతన వీలు పడుతుందా? పడదు. సంసార చింతన చేయాలి. ఆత్మచింతన చేసుకొని కూర్చుంటే పొట్ట గడుస్తుందా? ఎవరి పని వాళ్ళు చేయాలా. కాబట్టి గృహస్థాశ్రమం పూర్తయిన తర్వాత అవసరం ఉన్నప్పుడు గృహస్థాశ్రమంలో ఆ గ్రంథంలో ఈ గ్రంథంలో ఆ గురువు దగ్గరికి ఈ గురువు దగ్గరికి పోవచ్చు. కానీ మొత్తం సాధన చేయాలంటే దాంట్లో వీలు పడదు. సంసారం నుండి బయటకు వచ్చి, అంటే పూర్తి అయిన తర్వాత బయటికి వచ్చి, లేకపోతే పెళ్లి కాకముందు అయినా బయటకు వచ్చి, ఎందుకంటే బ్రహ్మచర్యాత్ గృహాద్ వనాద్వా బ్రహ్మచర్యాత్ గృహాద్ వనాద్వా యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవర్జేత్. బ్రహ్మచర్యం నుండో, గృహస్థం నుండో, వానప్రస్థం నుండో ఎప్పుడో ఒకప్పుడు దీన్ని పూర్తి చేసుకొని మనము ఆత్మసాక్షాత్కారం నేను ఎవరని తెలుసుకోవాలి. ఆత్మ అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య మైత్రేయి ఆత్మనావా అరే దర్శనైన శ్రవణైన మత్య విజ్ఞానేన ఇదగుం సర్వం విదితం. అంటే ఈ ఆత్మజ్ఞానంతో ప్రపంచ జ్ఞానం కూడా తెలిసిపోతుందంట.
సరే చెప్పండి స్వామి అని అనింది. ఎవరు? ఆ మైత్రి. అంటే ఈయన మొదలు పెట్టింది అనమాట. బ్రహ్మతం పరాదాద్యో అన్యత్రాత్మనో బ్రహ్మవేద, క్షత్రం తం పరాదాద్యో అన్యత్రాత్మనో క్షత్రం వేద, లోకాంస్తం పరాదుర్యో అన్యత్రాత్మనో లోకాన్ వేద, దేవాంస్తం పరాదుర్యో అన్యత్రాత్మనో దేవాన్ వేద, భూతాని తం పరాదుర్యో అన్యత్రాత్మనో భూతాని వేద, సర్వం తం పరాదాద్యో అన్యత్రాత్మనో సర్వం వేద, ఇదం బ్రహ్మం ఇదం క్షత్రం ఇమే లోక ఇమే దేవ ఇమాని భూతాని ఇదగం సర్వం యదయమాత్మ. ఆత్మ ఆత్మ అంటే ఏందనుకుంటున్నావు మైత్రేయి? ఆత్మ అంటే ఇంకోటి ఏం కాదు. బ్రాహ్మణులే ఆత్మ, క్షత్రియులే ఆత్మ, వైశ్యులే ఆత్మ, శూద్రులే ఆత్మ, 84 లక్షల జీవరాశులు ఆత్మ, సకల దేవతలు ఆత్మ, సకల లోకాలు కూడా ఆత్మే. ఆత్మకు భిన్నంగా ఇంకేమి లేదు. ఇదగం సర్వం యదయమాత్మ. ఇదగం నీ కంటికి ఏమేమి కనబడుతుందో, చెవికి ఏమేమి వినబడుతుందో ఇదంతా ఆత్మనే. ఆత్మకు భిన్నంగా ఇంకొకటి ఏది లేనే లేదని చెప్తుంది అన్నమాట. కానీ మనకు అనుభవానికి వస్తుంది అట్లా. భార్య భార్యగానే కనబడుతున్నాడు, భర్త భర్తగానే కనబడుతున్నాడు, పిల్లోడు పిల్లోడుగానే కనబడుతున్నాడు, గురువు గురువుగానే కనబడుతున్నాడు, శిష్యుడు శిష్యుడుగానే కనబడుతున్నాడు అనమాట. కానీ అంత ఆత్మగా కనబడుతుందా చెప్పండి? ఆత్మగా కనబడతలేదు అనమాట. ఎందుకు కనబడతలేదు అంటే దానికి ఒకటేమో వికారవాదము, ఒకటేమో వివర్తవాదం అని 2 వాదాలు ఉన్నాయి ప్రపంచంలో. వికారవాదము, వివర్తవాదం. వికారం అంటే ఏంటంటే ఇప్పుడు భూమిలో నుండి బంగారం వస్తుంది. బంగారం ఎక్కడి నుండి తీస్తారు? భూమిలో నుండే కదా, ఆకాశం నుండి వస్తుంది. అది ఆ భూమినే కరగబెట్టి ఏదేదో చేస్తారు దాన్ని. అది భూమి వికారం బంగారం అయింది. ఆ బంగారాన్ని కరగబెట్టి ఏం చేస్తారు? ఆభరణాలు చేస్తారు. దీన్ని వికారం అంటారు అన్నమాట. వికారం, భూమి వికారము, బంగారం వికారము, ఆభరణాలు అన్నమాట. ఆ విధంగా మట్టితో ఇటుకలు చేస్తారు, ఇటుకలతోటి గోడ కడతారు. మట్టి వికారం ఏమైంది? ఇటుకలైంది. ఇటుక వికారం ఏమైంది? వికారం అన్నమాట. వికారం. భూమి తన స్వరూపాన్ని కోల్పోయి ఇటుక అవుతుంది. భూమి చాలా పెద్దగా ఉంటుంది కదా, ఇటుక ఎంత ఉంటుంది? గింత అంత ఉంటుంది. మరి వికారం కాలేదు అది? అది వేరుపడుతుంది అన్నమాట. ఈ విధంగా ఒకటి వికారం, ఇంకొకటి వివర్తం అని ఒకటి ఉంటుంది. వివర్తం, దాన్ని రజ్జు సర్పన్యాయం అంటారు. రజ్జు సర్ప అంటే మంద చీకట్లో పోతున్నాం అనుకోండి, ఏదో ఒక తాడు ఆడబడి ఉండింది, మనకు తాడు అని తెలియలేదు, అనుకోకుండా పాము లెక్క కనపడ్డది. ఏం లెక్క? పాము లెక్క కనపడ్డది. పాము లెక్క కనబడితే ఒక ఆయన పెద్ద మనిషి, ఇదేంది పాము లెక్క ఊరుకు దగ్గరగా ఉంది, ఎవరన్నా వస్తే కాటేస్తుందేమో, దీన్ని కొడదామని ఒక ఆయన ముందు బయలుదేరి గబగబా టార్చ్ లైట్ తీసుకొని వచ్చింది. కానీ కర్ర తేలేదు. టార్చ్ లైట్ తీసుకొని వచ్చి చూసేపటికి అది ఏమైంది? అది పాముగా తాడు. ఈ తాడు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాలోగానే ఆ దారిని బట్టి ఇంకొక ఆయన వచ్చి చూసిండు. చూసేపటికి ఆయనకు కూడా పాము లెక్కనే కనబడదు. వాడు కేకలేసిండు. ఊరోళ్ళందరూ వచ్చిండు, పాము పాము అంటే ఇంట్లో పిల్లలు అక్కడిక్కడ తిరుగుతుంటారు, పెద్ద మనుషులు ఆడవాళ్ళు తిరుగుతుంటారు కదా, ఎవరిని కాటేస్తుందో ఎందుకు వచ్చినా కూడా అని కేకలేసేపటికి అందరూ వచ్చేసిండ్రు. అందరూ వచ్చేసింది కానీ అందరూ చూస్తున్నారు. ఈ జర్రి పాము అని ఒకటి అంటాడు, తాసు పాము ఒకటి అంటాడు, దాని తోకి పక్క ఉంటుంది అంటాడు, దాని మూతి పక్క ఉంటుంది అనేది, ఈ రంగు ఉన్నది, అన్ని రకరకాలుగా అందరు పామును గురించే ఆలోచన చేస్తున్నారు అన్నమాట. అయితే ఆ టైంలో పామును చూస్తే ఏ భావం కలుగుతుందో అదే భావం కలుగుతుందా? ప్రేమ కలుగుతుందా? భయం కలుగుతుందా? భయం కలుగుతుంది. ఆ విధంగానే పామును చూస్తే మన భావం ఎట్లా కనపడిందో, భార్యను చూస్తే భర్తకో భావము, భర్తను చూస్తే భార్యకో భావము, ఇద్దరు కలిసి పిల్లలను చూస్తే పిల్లలకో భావము, పిల్లల తల్లిదండ్రులు చూస్తే వీళ్ళకో భావము, పక్కింటి వాళ్ళని చూస్తే ఒక భావము. భావాలు ఎన్నేది అంటే అనంత కోట్ల భావాలు అయిపోయినాయి అన్నమాట. చెప్పడానికి వీల్లేదు. మీరు ఎంతమంది ఉన్నారో మీకు అన్ని భావాలు ఉన్నాయి, మాకు అన్ని భావాలు ఉన్నాయి అన్నమాట. కానీ ఆఖరికి ఒక పెద్ద ఆయన ముందు టార్చ్ లైట్కు కర్ర కోసం పోయింది కదా, ఆ కర్ర టార్చ్ లైట్ 2 తీసుకొని వచ్చినాయి. పక్క జరగండి అంది. తరివేసి మీరు ఎంతమంది ఎందుకు వచ్చినాడు అంటే పావును కొట్టడానికని. పావు లేదు ఏమి లేదయ్యా బాబు, ఇది తాడు, మీరు కాబడితే చూడండి అని టార్చ్ లైట్ వేసాడు. ఏడ్చేపటికి వాళ్ళందరికీ ఏం కనబడింది? తాడు. పాము మాయం కావడానికి ఎంత టైం పట్టింది? దాని భయం పోవడానికి ఎంత టైం పట్టింది? క్షణకాలం పట్టింది. మరి ఇప్పుడు తాడే పాము అయింది.
దాన్ని వికారం అంటారా వివర్తం అంటారా చెప్పండి? దాన్ని వివర్తం అంటారు, వికారం అన్నారు. వికారం కాదు, అది వివర్తం. అంటే అట్లా కనబడుతుంది కానీ అట్లా కాదు, అట్లా కనబడుతుంది కానీ అట్లా కాదనమాట. దాని 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 వివర్తవాదం అంటారు అన్నమాట. ఆ విధంగానే మైత్రేయి చెప్తారనమాట. ఈ ప్రపంచంలో బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ, పశువులు కానీ, పక్షులు కానీ, యేసుక్రీస్తువులు కానీ, తుర్కోళ్ళు కానీ, ప్రపంచంలో చెట్లు చేమలు ఏమేమి ఉన్నాయో ఇవన్నీ ఆత్మనే. మరి ఆత్మగా నాకు ఎందుకు అనుభవానికి వస్తలేదు అంటే, నాకు తాడుగా ఎందుకు అనుభవానికి వస్తలేదు అంటే, ఒక ఆయన టార్చ్ లైట్ చూపించాలి కదా. ఆ విధంగానే నీకు టార్చ్ లైట్ ఎవరంటే నీ గురువు. నీ టార్చ్ లైట్ ఎవరు? మీ గురువు. ఆ గురువు టార్చ్ లైట్ వేస్తే కానీ ఈ ప్రపంచం అంతా పరమాత్మ లెక్క కనబడదు. అప్పటిదాకా ప్రపంచం లెక్కనే కనబడుతుంది అన్నమాట. ఆ విధంగా ఆయన దానికి ఒక మధుకాండ అని ఒకటి చెప్పిండు. మైత్రేయికి ఎందుకు ఇట్లా కనబడుతున్నది అని ఒక మధుకాండాన్ని. ఇయం పృథివీ సర్వేషాం భూతానాం మధు అస్య పృథివ్యై సర్వాణి భూతాని మధు యశ్చాయమస్యాం పృథివ్యాం తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయమధ్యాత్మకం యశ్చాయమధ్యాత్మకం శారీరస్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ స యోయమాత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదగం సర్వం. అంటే ఈ భూమి ఉంది కదా, ఇప్పుడు మనం దేని మీద కూర్చున్నాం చెప్పండి? భూమి మీదనేనా? మీరు భూమి మీద మీరు కుర్చీలో కూర్చున్నారు, భూమి మీద కాదు. కానీ మేమేడ కూర్చున్నాము? ఇవన్నీ దేని మీద కూర్చున్నాయి? భూమి. భూమి ఎక్కడి నుండి వచ్చింది? ఇయం పృథివీ సర్వేషాం భూతానాం మధు. ఈ భూమి మన అందరికీ మన ప్రారంధం ఉంటుంది కదా, మన ప్రారంధాన్ని అనుభవింపజేయడానికి శరీరం కావాలా, కళ్ళు కావాలా, చేతులు కావాలా, దీనికి మెటీరియల్ ఇల్లు కట్టాలంటే ఎన్నెన్ని కావాలా? ఇసుక కావాలా, ఇటుక కావాలా, సిమెంట్ కావాలి, ఇవన్నీ కావాలి కదా. ఆ విధంగా మన ప్రారంధం మనకు అనుభవించాలంటే ఇప్పుడు చిత్స్వరూపానంద స్వామి ఉన్నాడు, పుట్టలే. మరి పుట్టక ముందే వాళ్ళు గురువు గారిని పుట్టియాలా, వాళ్ళ ఆశ్రమాన్ని పుట్టియాలా, ఈ ఆశ్రమాన్ని మెడగట్టాలా, మెడగట్టేసి ఇదంతా అనుభవింపజేయాలి కదా. ఆయన కొనుక్కొచ్చుకున్నాడా? మెడగబడ్డదా? అడుగు. మెడగబడ్డదా? కొనుక్కొచ్చుకున్నావా? మెడగబడ్డదా? దీనే ప్రారంభం అంటారు అన్నమాట. ఇదంతా ఇయం పృథివీ సర్వేషాం భూతానాం మధు. ఈ భూమి అనేది మన సమిష్టి జీవుల ప్రారంభంతో ఏర్పడ్డదంటే అది తనంతర తాను పుట్టలే, మనం పుట్టించిన వాళ్ళమాట. ఇయం పృథివీ సర్వేషాం భూతానాం మధు అస్య ఈ పృథివ్యై సర్వాణి భూతాని మధు. ఈ తర్వాత అది పుట్టి ఈ శరీరాలను తయారు చేసింది. ఏ శరీరాలను? ఈ శరీరాలను. ఎందుకంటే భూమిలో పార్థివ శరీరం కదా. యశ్చాయమస్మిన్ పృథివ్యాం తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయం అధ్యాత్మకం శారీరస్తేజోమయో అమృతమయ పురుష. భూమిలో ఒక ఆత్మ ఉంది, ఈ శరీరంలో ఒక ఆత్మ ఉంది. ఈ శరీరంలో ఆత్మ పేరు ఏం పేరు? పరిశుద్ధానంద అని పేరు పెట్టింది కదా. ఆ శరీరంలో ఆత్మ పేరు ఏం పేరు? చిత్స్వరూపానంద. ఈ శరీరంలో ఉన్న ఆత్మ పేరు. ఇప్పుడు ఎన్ని శరీరాలు ఉన్నాయి? అన్ని పేర్లు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆ విధంగానే భూమి ఉంది కదా, భూమికి ఆత్మ ఉంది. దాని పేరు ఏం పేరు చెప్పండి? భూదేవి అంటారు. ఏమంటారు? భూదేవి. భూమికి కూడా ఆత్మ, మనకంటే ఆత్మ ఉంది. భూమికి కూడా ఆత్మ ఉన్నదంటే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు అమ్మగారులు పిల్లల్ని అంటారు కదా, ఆ చచ్చిపోయిన అమ్మగారులు పిల్లల్ని కంటారా? అమ్మగారు చచ్చిపోయినారు అనుకో, వాళ్ళ పిల్లలకి అంటారా? ఎందుకన్నారు? దాంట్లో లేదు, ఆత్మ లేదు, వెళ్ళిపోయింది అనమాట. దాంట్లో ఆత్మ ఉంటేనే పిల్లలకి అనడానికి వీలవుతుంది. మనకే కాదు, పశువులకు, పక్షులకు, క్రిములకు, కీటకాలకు, చెట్లకి, దేనికైనా దాంట్లో ఆత్మ ఉంటేనే పిల్లలు కంటది. చెట్టు నువ్వు మొదల్దాకా నరికేసి పిల్లలు కంటదేమో, అది కాయలు పూలు కాయమని కాస్తుందా? దాంట్లో ఆత్మ ఉండాలా. ఆ విధంగానే భూమిలో ఆత్మ ఉన్నది కాబట్టే మనం బీరకాయలు వేసినా, బెండకాయలు వేసినా, టమాటకాయలు వేసినా, పొట్లకాయలు వేసినా, ఎన్ని రకాలు 21 లక్ష రకాల జాతులు దాంట్లో పుడుతున్నాయి అన్నమాట. ఆత్మ లేకుంటే ఎట్లా పుడతాయి చెప్పండి? అవి బరాబర ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ పేరు ఏం పేరు? భూదేవి. ఈ శరీరం నుండి ఆత్మ పేరు ఏం పేరు? పరిశుద్ధానంద. అప్పుడు ఎన్ని ఆత్మలైనాయి? ఎన్నైనాయి? 2 ఆత్మలైనాయి కదా. ఆయన ఏమంటుండంటే ఇయం భూతానా మధు అస్య ఈ పృథివ్యై సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ పృథివ్యాం తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయం అధ్యాత్మకం శారీరస్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహ యోయమాత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదగం సర్వం అనే మంత్రాన్ని మనము మాట్లాడుకుంటున్నాం.
ఒకటి భూమిలో ఉండే ఆత్మను భూదేవి అంటారు. ఈ శరీరంలో ఉండే ఆత్మను ఎన్ని శరీరాలు ఉన్నాయో అన్ని పేర్లే ఉన్నాయి. మామిడి చెట్టు, జామ చెట్టు, బెండ చెట్టు, పులి, ఎన్నో పేర్లు ఉన్నాయి కదా. ఆ దాంట్లో ఉండే ఆత్మ, దీంట్లో ఉండే ఆత్మ, భూమి వేరైంది, శరీరం వేరైంది. కానీ భూమిలో ఉండే ఆత్మ, ఈ శరీరంలో ఉండే ఆత్మలు వేరు వేరు కావు అని చెప్తున్నాడు అన్నమాట. ఆత్మ ఒకటే. భూమిలో ఉండే ఆత్మను భూదేవి అంటారు. భూదేవి అన్నంత మాత్రంలో దాంట్లో సత్తు, చిత్తు, ఆనంద స్వరూపము. ఈ శరీరంలో ఉండే సత్తు, చిత్తు, ఆనంద స్వరూపము భిన్న భిన్నమో కాదు. దాంట్లో ఏ ఆత్మ ఉన్నదో దీంట్లో అదే ఆత్మ ఉంది. ఏనేక్షతుం శేనేక్షతే శృణోతి ఇదం జిఘ్రతి వ్యాకరోతి చ స్వాద్వస్వాది విజానాతి తత్ప్రజ్ఞానముదీరితం. మీరు నాకు కనబడుతున్నారా? చూస్తున్నారా? దాని పేరే ప్రజ్ఞానం. అదే ఆత్మ. వింటున్నారా? అదే ఆత్మ. చెవులు మారినాయి, వినేది అదే. కళ్ళు మారినాయి, చూసేది అదే. ఆలోచించేది మారిందన్నమాట. ఆత్మ అదే. బుద్ధి మారింది, మనస్సు మారింది, కళ్ళు మారినాయి, చేతులు మారినాయి, కాళ్ళు మారినాయి, శరీరాలు మారినాయి, లోకాలు మారినాయి. కానీ ఆత్మ మాత్రము అదే. ఒకటే ఆత్మ. అదే భూమిలో ఉంది. ఒకటే ఆత్మ ఈ శరీరంలో ఉంది. భూమి వేరు, శరీరం వేరైనా ఆత్మ మాత్రం వేరు కాదు. ఇంకొకటి ఏమంటుండంటే, ఆ తాడే పాము అయింది కదా. తాడే పాము అయిందా, ఇంకేమన్నా పాము మాదిరిగా కనబడుతుంది కదా. ఆత్మనే భూమి మాదిరిగా, భూమిలో ఆత్మ మాదిరిగా, శరీరం మాదిరిగా, శరీరంలో ఉండే ఆత్మ మాదిరిగా 4 అయిందంట. ఒకటే ఆత్మ. భూమి భూదేవత, శరీరము శారీరాత్మ. ఇదంతా ఆత్మనే అట్లా కనబడుతుంది అన్నమాట. ఎట్లా తాడులో పాము కనబడ్డట్టుగా ఆత్మనే భూమి భూదేవి మాదిరిగా, శరీరము శారీరాత్మ మాదిరిగా వివర్తమైంది తప్ప వికారం కాదు అని చెప్పిండు అన్నమాట. అర్థమైందా? ఎంత చక్కగా ఇదం. ఈ మధుకాండ. ఆసాం ఆపాగం సర్వాణి భూతాని మధు యశ్చాయమాసు అప్సు తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయమధ్యాత్మకం రైతస్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహయోయమాత్మ ఇదమమృతం ఇదం బ్రహ్మ ఇదగుం సర్వం అయమగ్ని సర్వేషాం భూతానా మధు అస్యాగ్నే సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్నగ్నౌ తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయమధ్యాత్మకం వాగ్మయస్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహయోయమాత్మ ఇదమమృతం ఇదం బ్రహ్మ ఇదగుం సర్వం ఇదం వాయు సర్వేషాం భూతానాం మధు అస్య వాయో సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ వాయౌ తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయమధ్యాత్మకం ప్రాణస్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహయోయమాత్మ ఇదమమృతం ఇదం బ్రహ్మ ఇదగుం సర్వం అయమాదిత్య సర్వేషాం భూతానాం మధు అద్య ఆదిత్యస్య సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ ఆదిత్యే తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయమధ్యాత్మకం చాక్షుషత్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహయోయమాత్మ ఇదమమృతం ఇదం బ్రహ్మ ఇదగుం సర్వం ఇదమాకాశ సర్వేషాం భూతానాం మధు అస్యాకాశస్య సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ ఆకాశే తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయమ అధ్యాత్మకం హృద్యాకాశస్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహయోయమాత్మ ఇదమమృతం ఇదం బ్రహ్మ ఇదగుం సర్వం అయం ధర్మ సర్వేషాం భూతానాం మధు అస్య ధర్మస్య సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ యశ్చాయమస్మిన్ ధార్మస్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ స యోయమాత్మ ఇదమమృతం ఇదం బ్రహ్మ ఇదగుం సర్వం. ఏమన్నా అర్థమైందా? ఏమీ అర్థం కాలే. ఇప్పుడు ఈ శరీరంలో ఎన్ని భాగాలయో బయట నుండి వచ్చినాయి అన్నమాట. భూమి నుండేమో శరీరం వచ్చింది, నీళ్ళ నుండేమో వీర్యం అంటే శుక్లము శోణితం వచ్చిందన్నమాట. ఆ విధంగా అగ్ని నుండేమో వాక్కు వచ్చేసింది, ఏమి గాలి నుండేమో ప్రాణం వచ్చేసింది, ఆ ఆదిత్యం నుండేమో కన్ను వచ్చేసినవి. ఈ బయట దేవతల నుండి శరీరం అంతా నిర్మాణమైంది. ఆ బయట పంచభూతాలలో ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ. మొత్తం దేవతలు ఎంతమంది చెప్పండి? ఎంతమంది దేవతలు? 33 కోట్లు. ఏమో నాకు తెలియదు, 33 కోట్లు అయితే నేను చూడలేదు. కానీ వాస్తవికంగా వేదంలో 3306 మంది దేవతలను చెప్పిండ్రు. ఎంతమంది? 3306. ఆ 3306 దేవతలు 33 మంది దేవతల్లో అంతర్భాగం అన్నమాట, ఉపశాఖలు అవన్నీ. వాస్తవికంగా ఉండేది 33 మంది దేవతలే.
ఆ 33 మందిలో అష్టవసువులు, ఏకాదశ రుద్రుడు, ద్వాదశ ఆదిత్యుడు, ఒక ఇంద్రుడు, ఒక ప్రజాపతి. ఏమి మరి దాంట్లో అష్టవసువులు అంటే 8 మంది వసువులు. అష్టవసువులు ఏంటంటే పృథివిశ్చ, అగ్నిశ్చ, వాయుశ్చ, అంతరిక్షంచ, ఆదిత్యశ్చ, ద్యౌశ్చ, చంద్రమాచ, నక్షత్రాణిచ ఏతే అష్టవసః వసవః వసతిం కల్పయంతి ఇది వసతః. అంటే ఈ శరీరాలను కల్పించేటివి, అవి ఈ శరీరాలను నిర్మాణం చేసేది అష్టవసువులే అన్నమాట. అది ఏ విధంగానో తర్వాత దీంట్లోనే వస్తుంది ఒక విషయము. ఏకాదశ రుద్రుడు. ఏకాదశ రుద్రుడు మీకు తెలుసా? పేరున్నారనమాట. ఏకాదశ రుద్రులు ఎక్కడుంటారో తెలుసా? ఇక్కడనే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఒక అంతఃకరణం. ఎన్నైనాయి? ఇవే 11. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు 10, ఒక అంతఃకరణం. ఎన్నైనాయి? 11. ఈ శరీరాన్ని వదిలిపోయేప్పుడు అందరినీ ఏడిపిస్తాయి కదా. చచ్చిపోయేప్పుడు అందరు ఏడుస్తారా ఏడోరా? రోదయ తీతి రుద్ర, అందరిది ఏడిపిస్తారు కాబట్టి రుద్రులు అని పేరు వచ్చిందంట. ద్వాదశ ఆదిత్యులు. ఆదిత్యులు అంటే సూర్యులు ఎంతమంది? 12 మంది. మనకు ఎంతమంది కనబడుతున్నారు? ఒక్కడే. కానీ అది భ్రమ అన్నమాట. మనకు మాసాలన్నీ సంవత్సరానికి 12 మాసాలలో సూర్యుడు ఒకటే రకంగా ఉంటాడా? మారుతాడు అనమాట. అదే ద్వాదశ వై మాసా ద్వాదశాదిత్యా అంటారు. 12 మాసాలకు 12 మంది ఆదిత్యులు. ఏమి అప్పుడు 8 మంది వసువులు, 11 మంది ఆదిత్యులు. ఎంత? 11 మంది రుద్రులు. 11 8 ఎన్నైనాయి? 19. ద్వాదశ ఆదిత్యులు. 19కి 12 కలిపితే ఎన్నైనాయి? 31. ఒక ఆయన ఇంద్రుడు. ఇంద్రుడు అంటే మేఘాలు. మేఘాలు అంటే ఉరువులు మెరుపులు. మేఘాలు అంటే వర్షం అన్నమాట. ఆయన ఇంద్రుడు అని పేరు పెట్టాడు. ఇంకొకటి ప్రజాపతి. ప్రజాపతి అంటే భూతాలు. మనం అందరం భూతాలం అంటే శరీరాలను భూతాలు అంటారు. ఎందుకంటే ఇది పట్టుకుంటే వదలలేదు కదా మామూలుగా. ఈ శరీరానికి భూతం అని ఎందుకు పెట్టిందంటే ఇది పట్టుకునేది తెలుసు కానీ వదులుతుంది. ఇది ఓయమ్మ ఎంత సేవ చేయించుకుంటుంది. పొద్దున లేచినప్పటి నుండి దీనికి స్నానం చేయించాలా, దీనికి పండ్లు తోమాలా, ఓరే బాబరే, దీనికి గుడ్డలు కట్టాలా, దీనికి బొట్లు పెట్టాలా, దీన్ని అలంకారం చేయాలా, దీనికి టీలు పెట్టాలా, దీనికి టిఫిన్లు పెట్టాలా, దీనికి భోజనాలు పెట్టాలా. అమ్మ ఉడుకు ఫ్యాన్లు పెట్టాలా, పరుపులు వేయాలా, పండ పెట్టాలా, దీనికి నడవాలంటే కాళ్ళకి చెప్పులు వేయాలా, లేకపోతే మోటార్ సైకిల్ ఎక్కియాలా, కారు ఎక్కియాలా, విమానం ఎక్కియాలా. ఈ భూతానికి పుట్టి నుండి సచ్చిందాకా మామూలుగా పీడిస్తుంది ఆ మనిషిని. పీడిస్తుంది కాబట్టి దీనికి భూతం అని పేరు పెట్టిన అనమాట. ఈ భూతాలేది? ఈ భూతాలు ఏంటంటే 84 లక్షల రకాలు మన కర్మ కొద్ది వచ్చి మెడబడతాయి ఇవి. కాబట్టి ఈ భూతాలనే ప్రజాపతి అని పేరు పెట్టింది అనమాట. ఎందుకంటే ప్రజాపతి అంటే పిల్లలను కన్నవాడిని ప్రజాపతి అంటారు. మీరు పిల్లలు కన్నరా? మీరే ప్రజాపతులు. ఈడ ఏం కాదనమాట. 84 లక్షలు. మొత్తం దేవతలు ఎంతమంది అయినరు? 33 మంది దేవతలు అనమాట. అయితే ఈ 33 మందికి 33 శరీరంలో ఉన్నాయన్నమాట. ఈ శరీరంలో 33 భాగాలు ఉన్నాయి. అవి సమష్టి, ఇది వ్యష్టి అన్నమాట. దాంట్లో ఏ ఆత్మ ఉందో దీంట్లో అదే ఆత్మ ఉన్నది. దాంట్లో ఉండే ఆత్మ వేరు, దీంట్లో ఉండే ఆత్మ వేరు కాదు. ఉండేది ఒకటే ఆత్మ. కాబట్టి ఇదగం సర్వం యదయమాత్మ. ఓ మైత్రేయి, ఏదేది కనబడుతుందో ఇదంతా ఆత్మ తప్ప ఆత్మకు భిన్నంగా ఇంకొకటి ఏమీ లేదు అని ఆడ ప్రతిజ్ఞ చేస్తారన్నమాట. ప్రతిజ్ఞ చేసిన దాన్ని 4 భాగాలుగా చేసి దీన్ని మధుకాండ అంటారనమాట. ఈ మధుకాండను మరి ఆయన గంధర్వుడు అశ్విని కుమారులకు ఉపదేశిస్తాడు. ఇది ఈ విధంగా స్టేజ్ మీద చెప్తే మీకు అర్థమయ్యేది కాదు. మీ సంసారం సన్యాసులకు ఎట్లా అర్థం కాదు. మీ సన్యాసం అర్థం కావాలంటే మీరేం చెప్తారు చెప్పండి? స్వామి, నేను సన్యాసిని, నేను సంసారాన్ని గురించి అర్థం కావాలా, ఏం చేయాలని అడిగితే మీరు ఏం చెప్తారు చెప్పండి? ముందు పెళ్ళి చేసుకోమంటారు. ఏమంటారు? మీరు పెళ్ళి చేసుకోమంటారు. అప్పుడు కాదు నాకు అర్థం కాదు. మిమ్మల్ని గురించి నేను అప్పటిదాకా అర్థం చేసుకోలేదు. ఎంత అర్థం చేసుకున్నా తక్కువే. ఆ విధంగానే ఈ మధుకాండ అర్థం కావాలంటే మేమేం చెప్తాం తెలుసా? సన్యాసం తీసుకోమని చెప్తాం. సన్యాసం తీసుకుంటే సన్యాసం అంటే ఏమన్నట్టు? గురువు అంటే సంసారాన్ని పక్కన పడేసి గురువు దగ్గరకు వచ్చేసి ఏకాగ్రతగా వినాలా అని చెప్పిండు అనమాట. అయితే సర్వం అంతా ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి సూచన అన్నందే గలడు దానవాగ్రణ వింటే అన్నట్టు పరమాత్మ అంతటా మనం ఆత్మ అంటే మనం అంతటా ఉన్నాం. కానీ అంతటా ఉన్నా కానీ మనం అంతటా మన ఆత్మస్వరూపాన్ని దర్శనము చేసుకోలేము.
ఇప్పుడు నీ ముఖం చూడాలా, నీ ముఖం అంతటి ఉంది, నీ ముఖం ఇట్లా చూస్తే దాంట్లో కూడా ఈడ కూడా ఉన్నది, కానీ దీంట్లో మనం చూడలేం. ఇప్పుడు నా ముఖం ఈ ఎదురుగా ఏముంది, దీని పేరు ఏమంటారు, మైక్ అంటారా, మైకులో కూడా నా ముఖం ఉంది, ఎందుకంటే ప్రతిబింబం అన్నమాట. కానీ చూడగలుగుతున్నారా, ఎందుకంటే దీంట్లో మైల ఉంది. దీంట్లో కొంచెం మైల ఉండి దీన్నే కొంచెం శుభ్రం చేసి సీసా చేసినాం అనుకో, సీసా దీన్నే ఆయన సైంటిస్టులకి ఇచ్చి కొంచెం కరగబోసి దీంట్లో ఉన్న రంగులు గింగులన్నీ తీసి శుభ్రంగా ఒక సీసా మాదిరిగా తయారు చేసి ఇచ్చింది అనుకో, నా ముఖం కనబడుతుందా కనబడదా, కనబడుతుంది అనమాట. ఆ విధంగానే మనం అంతటి ఉన్నాం, కానీ మనం అంతటి ఉన్న అన్ని మనల్ని మన స్వరూపాన్ని మనము చూపట్టలేమన్నమాట. యాజ్ఞవల్కుడు చిట్ట చివరికి పోయిన తర్వాత మనం ఉన్నాం ఈ శరీరంలో, మనం శరీరం బయట ఉన్నాం, మన అంతటి ఉన్నాం, మన ఆత్మస్వరూపం. కానీ చూడాల్సిందేశ అంటే సవా ఏష మహాన్ అజ ఆత్మ యోయం విజ్ఞానమయ ప్రాణేషు ఏషోంతర హృదయ ఆకాశ తస్మిన్ శేతే సర్వస్య వశి సర్వశేషానః సర్వస్యాధిపతి సా నా సాధుకర్మణ భూయాన్ నో ఏవ అసాధునా కనీయాన్ ఏష సర్వేశ్వర ఏష భూతాధిపతి ఏష భూతపాలః ఏష సేతుర్విదరణ ఏషాం లోకానామ సంభేదాయ. ఇంకా కొంచెం ఉన్నది, నేను తర్వాత చదువుతా. ఈ సవా ఏష మహాన్ అజ ఆత్మ యోజం విజ్ఞానమయ ప్రాణేషు, మనము ఏషోంతర హృదయ ఆకాశ తస్మిన్ శేతే, హృదయ ఆకాశము, ఆకాశం అంతటి ఉంటుంది, ఆకాశము అంతటి ఉంటుంది. ఇప్పుడు చెంబులో ఒక ఆకాశం ఉంటుంది, గ్లాసులో ఒక ఆకాశం ఉంటుంది, కుండలో ఒక ఆకాశం ఉంటుంది, మీ ఇంట్లో ఒక ఆకాశం ఉంటుంది, మా ఆశ్రమంలో ఆకాశం ఉంటుంది. ఆకాశం అంతటి ఉంటుంది, కానీ అంతటా ఉన్న ఆకాశం హృదయంలో కూడా ఉంటుందంట. హృదయం అంటే ఏంది చెప్పండి, హృదయం అంటే ఏంది? హృదయం అంటే మాంసం పిండం కాదు, హృదయం అంటే బుద్ధి. హృదయం అంటే ఏంది? బుద్ధి. ఇప్పుడు మట్టి నుండి ఇటుక తయారైందా కాలేదా, మట్టి స్వరూపమేనా కాలేదా? ఆ విధంగానే హృదయం అంటే బుద్ధి కూడా ప్రకృతి నుండి ఇటుక తయారైంది ప్రకృతి. ఆ ప్రకృతే మహాన్ తతో అహంకార తస్మాత్ షోడశకస్తు గణ తస్మాదపి షోడశకాత్ పంచభ్య పంచభూతాని. అంటే ప్రకృతేర్ మహాన్ అంటే సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రకృతి నుంచి మహాన్ అంటే బుద్ధి పుట్టిందంట. బుద్ధి అంటే ఏమన్నట్టు, బుద్ధి ఇటుక, ఒక ఇటుక పిల్ల మాదిరిగా, ఒక బంగారం మాదిరిగా, ఒక ఇనుప కడ్డీ మాదిరిగా, ఏదో ఒక వస్తువు మాదిరిగా బుద్ధి అనేది పుట్టింది. ఒక వస్తువు ఉన్నట్టు ఇంకో రకంగా ఉంటుందా? ఒక వస్తువు ఒక ఉన్నది కదా. ఆ విధంగా బుద్ధి కూడా కొంచెం విచిత్రంగా ఉంది, ఏమి లేదు, అది కూడా ప్రకృతే అని అంటాను. ఆ బుద్ధిలో ఉంది కదా, బుద్ధి తలా ఒక బుద్ధి ఉంది. బుద్ధులు ఎన్ని ఉన్నాయి? మనం శరీరానికో బుద్ధి ఉంది. మీకు బుద్ధి ఉన్నదా లేదా? నీకు బుద్ధి లేదంటే ఊరుకుంటావా? గొడవ పెట్టుకుంటావు నా దగ్గర. నీకు బుద్ధి లేనుంటాను, ఎన్ని పంచాయతీలు అయితే ఏమయ్యా నీకు బుద్ధి లేదన్నామనుకో, ఇక చూడు పెద్ద గొడవనే వచ్చేస్తుంది అన్నమాట. బుద్ధి లేదో లేనమాట. అయితే తలాగో బుద్ధి ఉన్నది, కానీ బుద్ధి లోపల కూడా ఒక ఆకాశం ఉంది. ఎందుకంటే ఆకాశము వ్యాపక పదార్థం, అది అంతటి ఉన్నది బుద్ధిలో కూడా ఉన్నదన్నమాట. కానీ ఆ బుద్ధిలో రెండు ఆకాశాలు ఉన్నాయి, ఒకటి జడాకాశము, ఇంకొకటి చిదాకాశం. జడాకాశం కాదు, ఇక్కడ చిదాకాశం. చిత్ అంటే మనమే అన్నమాట. సవాయేష మహానజాత్మ యోయం విజ్ఞానమయ ప్రాణేషు ఏషోంతర్ హృదయ ఆకాశ తస్మిన్ శేతే. నీ బుద్ధిలోనే, నీ బుద్ధే నీకు అర్థము, నీ బుద్ధిలోనే నిన్ను నువ్వు చూసుకోవాలా అని చెప్తున్నాడు అనమాట. అంతటి ఉన్నావు నువ్వు, కానీ అంతటా నీ ఆత్మసాక్షాత్కారం కలగదు. ఎక్కడ చూసుకోవాలా? నీ బుద్ధిలోనే, నీ మనస్సులోనే. ఎవరి మనస్సులో వాళ్ళు తన స్వరూపాన్ని చూసుకోవాలి. ఏషోంతరుదయ ఆకాశ తస్మిన్ చేతే సర్వస్య వశి సర్వశేషాన సర్వస్యాధిపతి. మనం మామూలు కాదు, సర్వస్యాధిపతి అంటే 14 లోకాలకు మనం అధిపతి అన్నమాట. సర్వస్యాధిపతి. సా నా సాధు కర్మణ భూయ నో ఏవ అసాధునా కనీయా ఏష సర్వేశ్వర ఏష భూతాధిపతి ఏష భూతపాల. మనము సర్వ ప్రపంచానికి అధిపతి. మనం అయినా ఆత్మజ్ఞానం కలగలే, ఇంకా నేను గృహస్తుంది అనుకుంటున్నావు, నేను ఇది నేను అది నేను అనుకుంటున్నాను అనమాట. నేను ఆత్మ అంటే లేచి కూర్చుంటుంది అనమాట. అది అదనమాట. ఏషోంతరుదయ ఆకాశ తస్మిన్ శేతే సర్వస్య వశి సర్వశేషాన సా నా సాధు కర్మణ భూయా నో ఏవ అసాధునా కనీయాన్. అది పుణ్యంతో పెరగదు, పాపంతో
తరగదు. ఏష సర్వేశ్వర ఏత భూతాధిపతి ఏష భూతపాల ఏష సేతుర్విధరణ ఏషాం లోకానాం అసంభేదాయ. ఈ 14 లోకాలు నిలబడ్డాయి కదా. ఇప్పుడు ఆ పైన ఫ్యాన్లు తిరుగుతున్నాయ్యా, ఆ ఫ్యాన్లకు ఆధారం ఉందా లేదా? ఆ ఆధారం ఊడిపోతే ఏమవుతుంది? కింద తల వెళ్ళిపోతుంది అన్నమాట. మీరు కుర్చీలో కూర్చున్నారు, దానికి ఆధారం ఏమున్నాయి? కాళ్ళు ఉన్నాయి. ఆ కాళ్ళు పోతే మీరు కింద పడతారా పడరా? మనకు ఆధారం ఉంది, 2 కాళ్ళు ఉన్నాయి. ఆ కాళ్ళు లేకపోతే మనం నడవా, అది కింద పడిపోతాం. ఆ విధంగానే ఈ 14 లోకాలు ఉన్నాయా, ఏషాం భేదానాం అసంభేదాయ. ఇవి క్రమంగా అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల భూర్ భూవర్ సువర్ మహర్జన్య సత్య తపోలోకాలు 14 లోకాలు కూడా క్రమం తప్పక తిరుగుతున్నాయి. అంటే ఎవడు తిప్పుతున్నాడు చెప్పండి? ఎవ్వరి చేజనుంచు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం ఎవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవునీశ్వరునే శరణంబు వేడుదన్. ఆయన భక్తితో చెప్పింది. ఇక్కడేంటి? ఆ ఈశ్వరుడు ఎవడో కాదు, నువ్వే. తమేతం వేదానువచనేన బ్రాహ్మణ వివిదిశంతి యజ్ఞేన దానేన తపసా అనాశకేన ఏతమేవ విదిత్వా మునిర్భవతి ఏతమేవ ప్రభురాజినో లోకమిచ్చంత ప్రవృదంచి ఏతద్ధస్మై తత్పూర్వే విద్వాంసా ప్రజాం నా కామయంతే ఏషాం నాయమాత్మానోయం లోకః ते हास्मा पुत्रैषणायाश्च वित्तैषणायाश्च लोकैषणायाश्च वित्ताय अत भिक्षाचर्यं चरन्ति याख्येव पुत्रेषणा सा वित्तेषणा या वित्तेषणा सा लोकेषणा उभे खेते एव एषणे एव भवतः स एषणेति नेत्यात्मा अगृह्यो नैगृह्यते अशीर्यो नैशीर्यते असंगो नैसज्यते असितो न व्यथते न रिष्यते एतमुहैवेते न तरत इत्यतः कल्याणम अकर्वम इत्यतः पापम अकर्वम इत्युबे उहै वैश एते तरते नैनं कृता कृते तपतः. ఏమన్నా అర్థమైందా? కాలే సయేషనేతి నేత్యాత్మ. మనం బుద్ధిలోనే ఉన్నాం, కానీ బుద్ధిలో ఉన్నాయి అన్నీ కనబడుతున్నాయి. మనకు బుద్ధిలో ఉండేటివన్నీ మనకు కనబడుతున్నాయి, కానీ మనకు మనం కనబడతలేము అన్నమాట. ఆ బుద్ధిలో మనకి ఏమేమి ఉన్నాయో, నీ కళ్ళు మూసుకుంటే నీ భార్య కనబడుతుంది, కళ్ళు మూసుకుంటే నీ భర్త కనబడతాడు, కళ్ళు మూసుకుంటే నీ పిల్లలు కనబడతారు, కళ్ళు మూసుకుంటే నీ ఇల్లు కనబడుతుంది, కళ్ళు మూసుకుంటే మీ ఊరు కనబడుతుంది, కళ్ళు మూసుకుంటే నీ ఆస్తులు కనబడతాయి, కళ్ళు మూసుకుంటే మీ స్నేహితులు కనబడతారు. కళ్ళు మూసుకుంటే నువ్వు పుట్టి నుండి ఇప్పటిదాకా కళ్ళతో ఏమేమి చూసినావో, చెవులతో ఏమేమి విన్నావో, నోరుతో ఏమేమి తిన్నావో, ముక్కుతో ఏమేమి వాసనలు చూసినావో, ఈ చర్మంతో ఏమేమి స్పర్శలు చేసినావో, మనసుతో ఏమేమి ఆలోచించినావో, నీ బుద్ధిలో ఇవన్నీ కనబడతాయి. కానీ చూసేవాడివి నువ్వు కనబడుతున్నావా? అన్నిటిని చూసేది నువ్వే, కానీ చూసేవాడిని నువ్వు కనబడుతున్నావా? నిన్ను నువ్వు చూసుకుంటావేమన్నమాట. ప్రపంచమంతా చూస్తున్నావు, జాగ్రత్త. విశ్వం దర్ప దాంట్లో చెప్పిండు అనమాట. మనకు మాండుక్యోపనిషత్తులో శంకరాచార్యులు మనకు ఒక దాంట్లో రాస్తారు అనమాట. ప్రజ్ఞానాంశు ప్రతానై స్థిరచర నికర వ్యాపి బిర్వ్యాప్య లోకాన్ భుక్త్వా భోగాన్ స్థవిష్టాన్ పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభుం మాయయా భోజయన్నో మాయా సంఖ్యా తురీయం పరమమృతమజం బ్రహ్మయత్తన్నతోస్మి. గౌడపాదాచార్యులు రాసినటువంటి కారికలకు, ఆ విధంగానే మాండుక్యోపనిషత్తుకు భాష్యం రాస్తూ శంకరాచార్యుల వారు మనకు జాగ్రత్త జ్ఞానం ఉంది, జాగ్రత్త అవస్థలో జాగ్రత్త జ్ఞానం ఉంది, స్వప్నావస్థలో స్వప్న జ్ఞానం ఉంది, సుషుప్తి అవస్థలో మనస్సు నిద్రపోయిన తర్వాత నిద్రపోయిన జ్ఞానం ఉంది. కానీ జాగ్రత్త స్వప్న సుషుప్తి జ్ఞానం ఉంది, కానీ మూడింటి చూసే మన జ్ఞానం మనకు లేదు. చూసేది మనమే, పుట్టింది మన కోసమే. సంఘాతస్య పరార్థత్వాత్ త్రిగుణాది విపర్యయాత్ పురుషోస్తి భోక్తృభావాత్ కైవల్యార్థం ప్రవృత్తేశ్చ. సంఘాతస్య పరార్థత్వాత్. సంఘాతము అంటే ఒక క్రమ పద్ధతిగా తయారు చేసినటువంటి పదార్థం ఉంది. ఇప్పుడు మైక్ ఉంది, ఈ మైక్ ఎవరి కోసం చెప్పండి? మైక్ కోసమా? మైకు మన కోసం. ఈ టేబుల్ ఉంది, టేబుల్ ఎవరి కోసమో? దానికి ఏమైనా పని ఉందా దాంతో? పైన ఫ్యాన్ ఉంది, దేనికోసమో? దానికోసమా? పైన రేకులు వేసిండ్రు, దేనికోసమో? దానికోసమా? కింద కుర్చీలు వేసిండ్రు, దేనికోసమో? దానికోసమా? ఆ విధంగానే భూమి కానీ, నీళ్లు కానీ, అగ్ని కానీ, గాలి కానీ, వాయువు కానీ, ఆకాశం దేనికోసం ఉన్నాయి? వాటికి ఏమైనా ప్రయోజనం ఉన్నాయా?
సూర్యుడు సూర్యుని కోసం కాదు, చంద్రుడి కోసం కాదు, స్వర్గం కోసం కాదు, నరకం కోసం కాదు, కాళ్ళ కోసం కాదు, చేతుల కోసం కాదు, కళ్ళు కోసం కాదు, మనస్సు కోసం కాదన్నమాట. ఇవన్నీ వేరే వాడి కోసం ఉన్నాయి. ఆ వేరే వాడెవరు? మనమే. ఆ వేరే వాడెవరు? మనమే. ఈ వేరే అన్నీ మనకు తెలుసు, కానీ మనము తెలవదు. తమేతం వేదానువచనేన బ్రాహ్మణా వివిధిషంతి యజ్ఞేన దానేన తపస అనాశకేన. అంటే ఎట్లాంటి కోరిక లేకుండా, అనాశకం అంటే ఎట్లాంటి కోరిక లేకుండా యజ్ఞము దానము తపస్సు చేసి ఈ ప్రకృతిని కడిగేసుకోవాలి. టైం అయిందా స్వామి? తమేతం వేదానువచనేన బ్రాహ్మణా హవి. ఎందుకంటే మనం ఆత్మ అయినప్పటికైనా, మనం ఇంత బ్రహ్మాండానికి అధిపతి అయినప్పటికైనా, మనమే సృష్టికర్త స్థితికర్త లయకర్త అయినప్పటికైనా, నేను దేనుణ్ణి, నేను హీనుణ్ణి, నేను బ్రహ్మచారిని, నేను గృహస్థుని, నేను వానప్రస్థుని, నేను సన్యాసిని, నేను వ్యాపారిని, నేను పశువును, నేను పక్షిని అని ఈ భావన ఉన్నది కదా. ఈ భావన ఎందుకున్నదంటే అది యజ్ఞేన దానేన తపస అనాశకేన, మనస్సుకు పట్టిన కర్మమైంది కదా, జన్మాంతరాల చేసింది కదా. ఆ జన్మాంతరాల్లో చేసుకున్నటువంటి కర్మ అనాశకేన అంటే ఎట్లాంటి కోరిక లేకుండా నీకున్నటువంటి ఆస్తులు పాస్తులు అంటే సర్వస్వాన్ని సమర్పణం, దానం చేయాలి. అంత దానం చేసి మనం పవిత్రులమైపోవాలి. స్నానం చేస్తాం చూడు, స్నానం చేస్తాం, శరీరానికి స్నానం చేసినట్టు మనసును కూడా ఈ జ్ఞానంతో, యజ్ఞంతో, దానంతో, తపస్సుతో స్నానం చేయించి దాన్ని అద్దం మాదిరిగా పవిత్రం చేసుకుంటే ఆ బుద్ధిలోనే మన స్వరూపం మనకు కనబడుతుంది. బయట కనబడదు అన్నమాట. బయట నువ్వు ఎంత చూసినా కంటికి పట్టుగారు ఉంది కదా, ఆ పట్టుగారు అన్నింటినీ పట్టుకుంటుంది. అది ఈ గిన్నెను ఆ గిన్నెను పొదుమూగినాక అన్ని గిన్నెలు పట్టుకుంటుంది. అది పట్టుకుంటుందా? ఈ కళ్ళు పట్టుగారా, ఈ చెవు పట్టుగారా, మనస్సు పట్టుగారా, బుద్ధి పట్టుగారా, పట్టుకునే శక్తి వాటికి లేదు. ఆ పట్టుకున్న వాళ్ళవే మనం అన్నమాట. అసలు మన స్వరూప జ్ఞానం కలగాలంటే ఇట్లాంటి పవిత్రమైన కార్యక్రమాలలో పాల్గొని మరి యజ్ఞాలు దానాలు తపస్సులు చేసి మనం పవిత్రులమయ్యి అప్పుడు గురువు దగ్గరికి పోతే ఒక మాటతో చెప్తే అర్థమైపోతుంది. అద్దంలో ఇది అద్దం అని నా ఎదురుగా పెడితే కోటి సంవత్సరాలు చూసినా నా ముఖం నాకు కనబడదు. అపవిత్రమైన మనస్సులో గురువు ఎంత ఉపదేశం చేసినా నీ ఆత్మస్వరూపం నీకు కనబడదు. మనస్సు పవిత్రమైన తర్వాతనే నీ స్వరూప సాక్షాత్కారం కలుగుతుందని యాజ్ఞవల్కుడు కుండ బద్దలు కొట్టినట్టు కొట్టేసి మొత్తం ఈ విషయం అంతా చాలా చక్కగా అవగాహన చేసిందన్నమాట. शृणुयामदेवाहं भद्रं पश्येमाक्षभिरजत्राहं स्थिरैरङ्गैतुष्टुवागुं सस्तनोभिः विषेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो रुद्धश्रवाहं स्वस्ति नः पूषा विश्ववेदाहं स्वस्ति नस्तार्क्ष्यरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ओम शांति शांति शांति। हरिः ओम।